ఏ పెద్ద దేశంలో ఎన్నికలు జరిగినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్స్ మీద ఉంటుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద స్టాక్ మార్కెట్స్ అన్ని టెంపరీగా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా అగ్రదేశమైన అమెరికాలో ఎన్నికలు జరిగితే ప్రపంచ ఇన్వెస్టర్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు, ఎలాంటి పాలసీస్ ఉన్న గవర్నమెంట్ రాబోతుందని. ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత డాలర్ బలపడుతోంది, ట్రంప్ మీద ఆశలు పెరిగాయి, అమెరికన్ ఎకానమీ మీద కూడా ఆశలు పెరిగాయి. అమెరికన్ ఇన్వెస్టర్స్ బయట పెట్టుబడులు పెట్టట్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ కూడా అమెరికా వైపు చూస్తున్నారు. ఎక్కడెక్కడ డబ్బులు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడులు పెడదామని చూస్తున్నారు. ట్రంప్ చేసిన ప్రామిస్లు అలాంటివి. మరి ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ కట్ కానీ, లేకపోతే అమెరికన్ ఎకానమీని రివైవ్ చేస్తానని చెప్పటం, లోకల్ జాబ్ లోకల్స్కే అని చెప్పటం. మొన్నటి వరకు కూడా అంటే బంగారం రేట్లు బాగా పెరుగుతూ వచ్చింది. దానికి ప్రధానమైన కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త వీక్ అవ్వటం. ముఖ్యంగా అమెరికాకి బోల్డ్ అంత అప్పు, $35 ట్రిలియన్ అప్పు ఉండటం. అంతేకాదు అమెరికాలో లే ఆఫ్స్ ఇవన్నీ చూసి ఇన్వెస్టర్స్ అందరికీ డౌట్ వచ్చింది, అమెరికాలో పెట్టుబడి పెట్టడం సేఫా కాదని చెప్పి చాలా మంది ఇతర మార్కెట్స్లో గోల్డ్ మీద ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఇప్పుడు ట్రంప్ గెలవంగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక హోప్ వచ్చింది. ముఖ్యంగా మనం గమనిస్తే డాలర్ ఎప్పుడైతే బలపడుద్దో, డాలర్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతుందో, జనరల్గా మనం అప్పుడు ఇన్వర్స్ రిలేషన్ చూస్తాం గోల్డ్తో. అంటే డాలర్ స్ట్రెంగ్తన్ అయ్యేకుంది గోల్డ్ పడిపోతూ ఉంటుంది అనమాట. అది సాధారణంగా జరుగుతుంది, అప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. అదే జరిగింది. అది దాంతో పాటు ఇంకొక అంశం కూడా, ఎప్పుడైతే డాలర్ బలపడుతూ ఉంటుందో అంతర్జాతీయ మార్కెట్స్లో ఇతర కరెన్సీస్ వీక్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు రూపాయి ఆల్ టైమ్ లో, రూపాయి విలువ బాగా క్షీణించింది. ఇప్పుడు ఒక డాలర్కి 84.46 రూపాయలు. అంటే ఎక్స్చేంజ్ రేట్లో రూపాయలు ఎక్కువ చెల్లిస్తే కానీ మనం డాలర్ కొనుక్కోలేము. మొన్నటి వరకు 82, 83 ఉండేది, ఈ రోజుకి 84 రూపాయలకి అయిపోయింది అనమాట. అంటే ఒక డాలర్ కొనుక్కోవాలంటే మనకి 84 రూపీస్ అనమాట. అంటే మనం ఇంపోర్ట్ చేస్తే ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకునే ఇంపోర్ట్ బిల్ బాగా పెరిగిపోద్ది. అంటే చాలా ఎక్కువ రూపాయల్లో మనం పే చేయాల్సి వచ్చింది అనమాట. డాలర్ బలపడింది, రూపాయి క్షీణిస్తోంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక్కడ డాలర్ బలపడటానికి ఇప్పుడు కారణాలు ఏంటి? అమెరికా ట్రెజరీ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెరగటం, అదేవిధంగా అమెరికన్ షేర్ వాల్యూస్ మార్కెట్లో షేర్స్ పెరగటం, టెస్లా లాంటి కంపెనీలు 1 ట్రిలియన్ క్యాప్కి వెళ్ళిపోవటం. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా అందరూ అక్కడికి వెళ్తారు కదా, ఆటోమేటిక్గా డాలర్కి డిమాండ్ పెరుగుద్ది కదా, అండ్ డాలర్ వాల్యూ పెరుగుద్ది కదా, ఇలా పెరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు కూడా అంటే జో బిడెన్ టైంలో గత 4 ఏళ్ళు చూస్తే కనుక ఎల్లో మెటల్ గోల్డ్ని ఒక హెడ్జ్ ఫండ్ లాగా, అంటే గోల్డ్ ఈజ్ అ సేఫ్ బెట్ అని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకున్నారు, మిగతా మార్కెట్స్కి వెళ్ళారు. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ డాలర్లో ఇన్వెస్ట్మెంట్స్, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ వీటి వైపు దృష్టి పెడుతున్నారనమాట. ఇదే డాలర్ విలువ పెరగటానికి కారణం అవుతోంది. డాలర్ ఇప్పుడు మరింత బలపడటానికి కారణం ట్రంప్ మీద ప్రజలకున్న నమ్మకం, ఇన్వెస్టర్స్ కున్న నమ్మకం. ముఖ్యంగా ట్రంప్, నేను ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతాను, కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గిస్తాను, అంతేకాదు లోకల్ జాబ్స్ లోకల్కి ఇస్తాను అని చెప్తూ రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఏర్పాటు చేస్తాను, దానిలో ఇలాన్ మస్క్ మరియు వివేక్ రామస్వామి ఉంటారు, అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గిస్తారు, అమెరికన్ ఎకానమీని స్టెబిలైజ్ చేస్తారు. ఇలాంటి ప్రామిస్లని ట్రంప్ చేస్తున్నారు. ట్రంప్ని ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు అనమాట. అందుకనే డాలర్ ఇప్పుడు బలపడుతోంది. ఎప్పుడైతే ప్రపంచంలో ఎక్కువ కియోస్, అనిశ్చితి ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎల్లో మెటల్ గోల్డ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా యుద్ధాలు, మార్కెట్ అనిశ్చితి ఇవన్నీ ఉన్నప్పుడు ఎల్లో మెటల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం చూస్తే వెస్ట్ ఏషియాలో వార్, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ చూస్తే అందరూ తీసుకెళ్లి గోల్డ్ మీద ఎక్కువ పెడుతున్నారు అనమాట. ఈ మార్కెట్ స్టెబిలిటీ, ఇంటర్నేషనల్ క్యూస్ ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు ట్రంప్ వచ్చాక చెప్పకనే చాలా మాటలు చెప్తున్నారు. ఉక్రెయిన్ సంబంధించి నేను పీస్ మాట్లాడతానని చెప్తున్నారు. ఇంకో పక్క ఇజ్రాయెల్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తాను, నువ్వు తొందరగా ఎక్స్పెడేట్ చేసుకు యుద్ధం చేసుకో అని చెప్తున్నారు. తర్వాత ఇరాన్ పైన శాంక్షన్స్ వేసే ప్రమాదం, చైనా పైన కూడా శాంక్షన్స్ వేస్తాను, ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ చూసి ఇంకా డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది, అమెరికా ఇంకా బలపడుద్ది, అమెరికన్ ఎకానమీ ఇంకా బలపడుద్ది అని చెప్పి ఇన్వెస్టర్స్ నమ్ముతున్నట్టు అర్థమవుతుంది. ట్రంప్ 2.0లో రూపాయి విలువ క్షీణిస్తుంది అనే అంశం మీద SBI వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ చేశారు. ట్రంప్ కనుక ఎలక్ట్ అయితే ఖచ్చితంగా రూపాయి విలువ క్షీణిస్తుందని వాళ్ళు చెప్పారనమాట. 8 to 10% మినిమం వచ్చే 4-5 yearsలో రూపాయి విలువ క్షీణిస్తుందంట. అంటే 90-95 రూపాయలు ఇస్తే కానీ డాలర్ రాని పరిస్థితి వస్తే వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత. ఇది చాలా పెద్ద సమస్య. దీంతో పాటు మన RBI వాళ్ళు ఏం చేశారంటే రూపాయిని స్టెబిలైజ్ చేయడం కోసం $3 బిలియన్ మార్కెట్లోకి వదిలేశారు. దాంతో పాటు హాట్ మనీ ఏదైతే ఉందో, ఏదైతే టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ లాగానే FDIsలో కూడా మనకి FDIs తగ్గే ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ 1.0 ఫస్ట్ టైం ట్రంప్
అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పుడు మనకి ఆ టైంలో అరౌండ్ $11 బిలియన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అదే ట్రంప్ వెళ్ళిపోయాక జో బిడెన్ టైంలో దాదాపు $35 బిలియన్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ 2.0లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త అమెరికాకి వెళ్ళే ప్రమాదం కూడా మనకు కనిపిస్తోంది. రీసెంట్గా ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత యుఎస్లో క్రిప్టో కరెన్సీకి, ట్రెజరీ బాండ్స్కి, తర్వాత షేర్ మార్కెట్స్కి అక్కడ బాగా వాల్యూ పెరిగిపోయింది. అవి షూటప్ అవుతున్నాయి. ఇంతకు ముందు వరకు కూడా మనం ఎఫ్డిఐ ఎక్కువగా సర్వీస్ సెక్టర్లోనే అలౌ చేసేవాళ్ళం, సర్వీస్ సెక్టర్కి అడిగేవాళ్ళం అనమాట. ఇప్పుడు దాన్ని మనం డైవర్సిఫై చేసాం. ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ, మెడికల్ డివైజెస్, ఇలా రకరకాల వాటిలో మనం ఇప్పుడు ఎఫ్డిఐ అలౌ చేస్తున్నాం కాబట్టి మనం కూడా డైవర్సిఫై చేసాం కాబట్టి ఏదైతే నష్టం జరుగుతుందో ట్రంప్ టైంలో, అంటే ఎఫ్డిఐస్ తక్కువ వస్తే భారతదేశానికి, ఎక్కువ డైవర్సిఫై చేయడం ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు అంటున్నారు. అయితే ఇక్కడ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా గెలవటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద ఏదైతే రిపుల్ ఎఫెక్ట్స్ పడతాయో, అంటే కాన్సిక్వెన్సెస్ పడతాయో, అవి తాత్కాలికమే. అతి త్వరలో ఐఎంఎఫ్ కథనం ప్రకారం, స్టాండర్డ్స్ అండ్ పూర్ కథనం ప్రకారం ఇండియా 4th బిగ్గెస్ట్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎకానమీ అవ్వబోతుంది ప్రపంచంలో. ఈ పెద్ద పెద్ద దేశాల గవర్నమెంట్స్ మారినప్పుడు సడన్గా అక్కడ ట్రాన్సిషన్, ముఖ్యంగా ఐడియాలజికల్ ట్రాన్సిషన్ లేదా కంప్లీట్ థింగ్స్ ట్రాన్సిషన్ అయినప్పుడు ఎవరైతే కన్జర్వేటివ్ గవర్నమెంట్స్ వస్తాయో, లేకపోతే అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, లోకల్ జాబ్స్ లోకల్, లోకల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లాంటి స్లోగన్స్ వస్తారో ఆ టైంలో ఖచ్చితంగా భారత్ మీద కొంత ప్రభావం పడుతుంది. అయితే ఆర్థికంగా ఈ ప్రభావం భారత్ తట్టుకోగలదు. ఇంకా భారత్ చాలా స్ట్రాంగ్ కూడా అవుతుంది అంటున్నారు తొందరలో నిపుణులు.